Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు స్టేట్ ప్రెసిడెంట్ మేడిది జాన్సన్, జిల్లా అధ్యక్షులు రెవరెండ్ జ్యోతి ఆనంద్, నియోజకవర్గ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, కోశాఖాధికారి రొక్కల నాగబుజ్జి, వైస్ ప్రెసిడెంట్ సంపత్ బెన్హర్, సుధీర్ జస్పాల్ తదితరులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రిస్టియన్స్ కు పెద్ద పీట వేస్తున్నారని, గత ప్రభుత్వాలు ఏవి కూడా క్రిస్టియన్లను, మైనారిటీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఓకే సార్, జిల్లా ఎవరు? ఓకే సార్. ఓకే సార్. పని చేయటమే మన పని. ఓకే సార్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మిత్రులు జాన్సన్ గారు, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మిత్రుడు జ్యోతి ఆనంద్, అలాగే టౌన్ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా రాజాబాబు, రాజా ఎలీషా, జిల్లా జాయింట్ సెక్రటరీగా మన నాగబుజ్జి, అలాగే ఇంకా రోడ్ల మండలమా నియోజకవర్గంగా నాగేశ్వరరావు, అలాగే రవికుమారు, అన్నిటికీ కూడా వీళ్ళందరికీ బెనహరేమో అధికార ప్రతినిధి, అంటే రాష్ట్రంలో మైనార్టీ సమస్యలు కానీ మైనార్టీల గురించి మాట్లాడటానికి ఆయనకి అధికార ప్రతినిధిగా ఆయన్ని ఇవాళ జాన్సన్ గారు నియమించడం జరిగింది. వారికి నియామక పత్రాలన్నీ కూడా వారు అందజేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఒక సుపరిపాలన, ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉండే పరిపాలన అందిస్తున్న జగన్ గారి పట్ల క్రిస్టియన్ మైనార్టీ సోదరులు అయితే మూల స్తంభాలుగా నిలబడి మరి అన్ని రకాలుగా కూడా ప్రజలకి ఎవరితోటి మంచి పరిపాలన అందుతుందో వారి నాయకత్వాన్ని బలపరచాలని వారి ప్రచారం రూపంలో కానీ వారి పార్టీ కృషికి కానీ కృషి చేస్తున్నారు. వారందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మార్చులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారిని, మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా యొక్క వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. వారిని అభినందించి వారిని మర్యాదపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు స్టేట్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రెసిడెంట్ గారైన మేడిది జాన్సన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి కొట్టు సత్యనారాయణ గారు ఎప్పుడూ కూడా క్రైస్తవులను మరి మొదటి స్థానంలోనే వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 1998వ సంవత్సరంలో మా తండ్రి గారు బిషప్ డాక్టర్ జి రక్షణానందం గారికి వారు రైల్వే జిల్లా జోనల్ బోర్డు మెంబర్గా వారి పదవినిచ్చారు. అలాగే 2005వ సంవత్సరంలో మా తల్లి గారు రూత్ రక్షణానందం గారికి క్రిస్టియన్ తరపున మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్గా వారు నియమించడం జరిగింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారు తెలియజేసిన రీతిగా క్రైస్తవులు ఏకత్వంతో, ఏక మనసుతోటి, ఏక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి
ఆ మంచి చేసేదానికి ప్రజలు తోడుగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది వాస్తవం. పేద ప్రజలందరూ కూడా అందించబడుతున్నటువంటి ఈ సహకారానికి వాళ్ళు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు అనేటువంటి చెప్పిన విషయం చాలా వాస్తవం. ఆ విధంగానే క్రిస్టియన్ మైనారిటీగా మేము ఇక్కడ చేరిన మేమందరం కూడా జిల్లా స్టేట్ కమిటీ సభ్యులమందరం ఈ రాష్ట్రంలో క్రైస్తవులు అనేటువంటిది యేసుక్రీస్తు చెప్పిన రీతిగా పొరుగువారిని ప్రేమించడం అనేటువంటిది, పొరుగువారి ఎవరైతే పేదవారో వాళ్ళని ప్రేమించడం అధికారులు కాదు అని ఈ రోజున ఏ విధంగా చెప్పబడిందో, అధికారులు దోచుకోవడానికి కాదు పేదవారికి పంచడానికి ఈ పార్టీ అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తామని, మాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అదే కంకణంతో మేము పనిచేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ రోజు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు పాల్గొన్నారు. ₹4,50,000 అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కానీ. అయితే మేము శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు మిగిలిన డబ్బులు అప్పులు ఉంటే కార్పొరేషన్ల ద్వారా రకరకాల మార్గాల ద్వారా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మేసి కట్టేస్తాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళ ఆస్తులు అమ్మేసినా సరే సరిపోదు కదా అది అప్పు. ఈవేళ 12 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయి ఉన్న అప్పుని ఈవేళ చూస్తూ ఉంటే గతంలో 3,50,000 కోట్ల రూపాయలు ఉంది. నేను చేసిన 9 అంటే గతంలో 60 ఏళ్ళ చరిత్రలో చేసిన అప్పు అంతా కూడా 3,50,000 కోట్లు అయితే ఈ 5 సంవత్సరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 9 లక్షల కోట్ల రూపాయలు. అంటే మరి ఈ డబ్బు అంతా ఏం చేశారు అని అంటే, ఓ ప్రాజెక్టు కట్టావా, ఓ పరిశ్రమ పెట్టావా, లేకపోతే ఏదైనా కంపెనీలు తీసుకొచ్చావా? ఇవన్నీ ఏమీ లేవు కదా. ఆలోచించండి. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విసుగు చెందిన ప్రజలు ఎన్నిక ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామని చెప్పి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మోసపూరితమైన వాగ్దానాలతో, మోసపూరితమైన మాటలతో నవరత్నాలని చెప్పి ఈరోజు నవమోసాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏం చేతనంటే, నేను రాగానే రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానని రైతుల్ని నడ్డి విరిచి కనీసం సంచులు కూడా ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం అందరూ కూడా, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగం అందరూ కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఏదైతే ఇతనికి అభివృద్ధి చేయడం చేతకాక మేము టిడ్కో ఇళ్ళు కడితే అట్లకి రంగులు వేసుకొని నేనే మీకు ఇస్తున్నానని చెప్పి ఒక మోసపూరితమైన మాటలు. ఆ రోజు టిడ్కో ఇళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరెవ్వరూ కట్టొద్దు, మీకు ఉచితంగా ఇళ్ళు ఇస్తానని చెప్పి ఈరోజు ప్రతి నెల కూడా డబ్బు కట్టించుకొని ఇప్పుడు దాకా ఇళ్ళు ఇవ్వకుండా ఎలక్షన్స్ ముందు కేవలం ఇళ్ళు ఇచ్చి, నేను ఇప్పుడు దాకా ఇళ్ళు ఇవ్వకుండా ఉండి ఇప్పుడు ఇళ్ళు ఇచ్చి ఇప్పుడు డబ్బులు కట్టించుకొని గొంతు పిండి మరీ డబ్బులు కట్టిస్తున్న వ్యక్తి. ఇటువంటి మోసాలు చేస్తూ మేము డెవలప్ చేసిన వాటి మీద రంగులు వేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన చేస్తూ ఉన్నాడు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ గడిచిన ఈ 4 సంవత్సరాలలో, ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఏదో కొంతమందికి బట్టను నొక్కేనని శాపంతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి చాలా అన్యాయం చేశాడు. అన్ని విధాల రైతాంగానికైతే ఇన్పుట్ సబ్సిడీస్ కానీ, వ్యవసాయానికి కావాల్సిన సంబంధించిన పనిముట్లు కానీ ఏ విధమైనవి కూడా చేయలేదు. అలాగే ఇరిగేషన్ సిస్టంలో మరి మనం ఈ పశ్చిమ గోదావరి జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ గోదావరి మీద మనం
అటు వెస్ట్రన్ డెల్టా కానీ ఇటు సెంట్రల్ డెల్టా కానీ అలా ఈస్టర్న్ డెల్టా కానీ కాలువల ఆధునీకరణ కానీ అలాగే డ్రైనేజీల ఆధునీకరణ కానీ చేయకుండా కొంచెం కొద్దిపాటి వర్షాలు వస్తే మరి మొత్తం పొలాలు మూలిపోవడం రైతాంగానికి మరి చాలా నష్టాన్ని చేకూర్చిన విషయం మరి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం గమనించాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఎన్నో మాయమాటలు చెప్పి మోసగించి అధికారంలో రావడం జరిగింది. పాదయాత్ర చేస్తూ కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కరెంటు బిల్లులు పెంచాం, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిస్తాం అని కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పి కరెంటు బిల్లులు 9 సార్లు పెంచాడు. అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాదు, మూడు రాజధానులు చేస్తానని చెప్పని ఎక్కడా కూడా ఒక్క ఇటుకు బెడ్డ వేయకుండా ప్రజలను మోసం చేశాడు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. వారి కేసులకు భయపడి కేంద్రం వద్ద మోకాళ్ళు వడ్డీ ప్రత్యేక రాష్ట్రం తీసుకురాలేదు హోదా. అదేవిధంగా ఇన్ని రకాల మోసం చేసి ఈరోజు మరలా జగనే మా నమ్మకం అని చెప్పని బోర్డులు తగిలించుకొని ఇంకా మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మోసాలన్నీ కూడా ప్రజలు గమనించారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనైతేనే ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో బంద్ చేస్తున్న ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులను కలిసి ఆటో వర్కర్స్ వారి ఇబ్బందులు సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకువెళ్తారని వారికి హామీ ఇచ్చిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ఉచిత ప్రయాణం ఆలోచన విరమించుకోవాలని చెప్పి ఈ రోజు ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆటోల సమ్మె మన ఆర్టీసీ బస్సులు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన చేస్తుందో తెలంగాణ ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కొట్టద్దు కొట్టద్దు సోదరులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో దీనికి ఉచిత ప్రయాణం అనేది వాళ్ళు పెట్టడం, దాన్ని అంటే యాక్చువల్గా కర్ణాటకలోనూ తెలంగాణలో జరిగింది. అది పెట్టాలని ఆలోచనతో పెట్టారు తప్ప యాక్చువల్గా ఇది జనసేన పార్టీ మేనిఫెస్టోలో లేదు. ఎందుకంటే మీరందరూ బతకాలి. వాళ్ళ ఆటో కూడా ఎలా పోతాడో మాకు తెలుసు. ఆటోలో లక్షలు సంపాదించడం ఎవరు లేదు. ఈ గోతుల రోడ్లో మీరు సంపాదించిన పని రిపేర్కే సరిపోతాం. మేము బాధపడుతున్నాం ఈ రోడ్లు ఎలా ఉన్నాయని. మీకు ఎక్కడ నష్టం జరగకుండా చూసి బాధ్యత కాన్స్టిట్యూషన్ నేను తీసుకుంటాను. నేను రాష్ట్రం మొత్తం నేను తీసుకోలేను, కానీ ఈ తాడిగూడలో మీకు ఇబ్బంది లేకుండా నేను తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి కొన్ని లక్షల మంది ఆటో వర్కర్స్ దాంట్లో బతుకుతూ ఉన్నారు. నిరుద్యోగులుగా ఉన్న చదువుకున్న నిరుద్యోగులు కూడా ఆటో కొనుక్కుంటున్నారు. కాబట్టి వాళ్ళ పట్టుకోవడం వాళ్ళ మంచిది కాదు. కాబట్టి ఇలాంటిది దీనికి ఒకసారి పునరాలోచన చేయమని చెప్తాం. లేని పక్షంలో మన కాన్స్టిట్యూన్సీ వరకు మీ తరఫునే బాధ్యత. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా ఆటోలు ఎన్ని ఉన్నాయో ఆ యూనియన్స్ అందరూ కూడా ఇవాళ సమ్మెలో పాల్గొనడం, దీనికి మేము జనసేన పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఎగ్నెస్ట్, యాక్చువల్గా మేము ఎగ్నెస్ట్ అంటే ప్రతి మనిషి బతకడానికి కావాల్సిన డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఉచితాలకి మాకు ఇవ్వాలనేది లేనోడికి పెన్షన్ ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి, అవన్నీ ఓకే.
కానీ మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉద్యోగం లేక డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఆటో డ్రైవర్లుగా మారిపోయిన సందర్భం నాకు తెలుసు. ప్రభుత్వం ఒకే అకౌంట్ రూ. 21,000 వేయడం వల్ల పీఎఫ్ బెనిఫిట్ ఉంటుందని, దాని వల్ల ప్రయోజనం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు డి సోమ సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో మున్సిపల్ కార్మికులు మానవహారం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ 6 కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి ప్రారంభించిన సమ్మె ఈ రోజుకి 6వ రోజుకి చేరుకుంది. ప్రభుత్వం మధ్యలో యూనియన్లని చర్చలకు పిలిచింది. అయితే చర్చల్లో ఇంతవరకు ఏ విధమైన పురోగతి కూడా రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు కార్మికులకి ఉపయోగపడేదిగా ఏమీ లేదు. ఉదాహరణకి మేము కనీస వేతనం మరి ఇచ్చి 26,000 ఇవ్వాలని కోరుతున్నాం. గతంలోనే మాకు ఈ కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి 15,000 జీతం రూపంలోనూ 6,000 హెల్త్ అలవెన్స్ రూపంలోనూ వేరువేరుగా ఇస్తున్నారు. అంటే మొత్తం 21,000 తీసుకుంటున్నాం ఇప్పటికే. మొన్న మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల్లో మీకు 2 అకౌంట్లలో ఇస్తున్నాము, 2 అకౌంట్లలో కాకుండా 21,000 కనీస వేతనం కింద ఒకే అకౌంట్లో ఇస్తామని చెప్పి సమ్మె విరమించమని కోరారు. ఇది ఇప్పటికే 21,000 తీసుకుంటున్నాం 3 సంవత్సరాలుగా. 21,000కి 1 పైసా కూడా పెరగదు. కానీ వారు చెప్పింది ఏంటంటే దీన్ని కనీస వేతనం చేస్తామంటున్నారు. కనీస వేతనం 21,000 అయినప్పుడు దానికి బేసిక్కి డిఏ కూడా కలపాల్సిన అవసరం ఉంటుంది, హెచ్ఆర్ఏ కలపాలి. అవేమి ఇవ్వరట. కేవలం 21,000 ఇదివరకు 2 జేబుల్లో పెడుతున్నాం, ఇప్పుడు 1 జేబులోనే పెడతామని చెప్పి చాలా మాటల గారడీ చేశారు. మాటల గారడీ వల్ల సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయండి? కార్మికుడు సమ్మెకి దిగిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని రేట్లు పెరిగినాయి, మరి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. జీవన వ్యయం విపరీతంగా ఈ 3 ఏళ్లలో 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోతే ఈ జీతం ఏమీ పెంచం, మీకు 15 1 6 విడివిడిగా ఇస్తున్న దాన్ని 1గా కల్పిస్తామంటే అది బెనిఫిట్ లేదని కాదు. ఎప్పుడు బెనిఫిట్ వస్తుంది? రిటైర్ అయిపోయాక పిఎఫ్కి బెనిఫిట్ వస్తుంది. పిఎఫ్ బెనిఫిట్ గురించి కాదు కదా మేము సమ్మె చేసేది. ఈ రోజుల్లో పెరిగిన ధరల గురించి కనీస వేతనాలు పెంచమని అడుగుతున్నాం. అంచేత ప్రభుత్వం దీంట్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేఏసీగా 6 సంఘాలు ఏర్పడి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల్ని నాయకుల్ని కేకేసి మీ సమస్యలు పరిష్కరిస్తాం అని 2 దఫాల టైం అడిగితే మా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 10 రోజులు ఒకసారి 10 రోజులు ఒకసారి రాజకీయ నాయకులు అధికారులు ఏం చెప్తే దాన్ని మేము తలొగ్గి కార్మికులు సదనెత్తుతూ అప్పటికి సిఐటియు సమ్మెలకు వెళ్ళిపోయినా మేము ప్రభుత్వం మాటిని మా కార్మికులకు ఎంతో కొంత మేలు చేస్తారని అధికారుల మాట రాజకీయ నాయకుల మాట విని సమ్మెకి వెనక్కేసుకున్నాం. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత చర్చల్లో కూర్చున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం
ఇవ్వలేరు కాబట్టి ప్రభుత్వం కనీస వేతనం 26,000 ఇమ్మని మంత్రులు మీటింగ్లో మా కార్మిక నాయకులందరూ అడిగాం. 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఇక్కడ నెల నుంచి మున్సిపల్ కార్మికులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మున్సిపల్ కార్మికుల చర్చల విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ సహాయక బృందం ఆయన పెట్టుకున్న వాళ్ళు ఈ సమ్మె మీద సరైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో కానీ మరి ఈ బడుగు బలహీన వర్గాల జీతాలు నెత్తి మీద మొట్టి ఇంకొక 500 ఇంకో 1000 రూపాయలు తగ్గించి ఇచ్చే మోడల్లో మీకు ఇది 21,000 ఒకసారి ఇచ్చేస్తామని చెప్తున్నారు తప్ప 21,000 ఒకసారి ఇవ్వటం వల్ల పిఎఫ్ రూపంలో ఇప్పటికే 15,000 ఇస్తున్నప్పుడు 2,000 కట్ అవుతుంది. 21,000 ఇస్తే 3,000 కట్ అవుతుంది. కాబట్టి అప్పుడు 19,000 జీతం అని చేతికి వచ్చే కార్మికుడికి ఇప్పుడు 18,000 చేతులు పెడతానంటున్నాయి. ఎప్పుడో ఈయన ఏదో కార్మికులు లేనట్లు, జనం ఉద్యోగ నిరుద్యోగులు లేనట్లు ప్రభుత్వ ఉద్యోగుల వయసుని 58 నుంచి 60, 60 నుంచి 62, 62 నుంచి 64, 64 నుంచి 66 తీసుకెళ్లిపోయే పరిస్థితి చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకి వీళ్ళకి ఉద్యోగాలు కల్పిద్దాం, వీళ్ళ 58 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉద్యోగం చేయలేరనే నిర్ణయం మరి వీళ్ళ సలహాదారులు ఎవరు ఇవ్వలేకపోతున్నారో ఏంటో తెలియదు. కానీ ఇవాళ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాశనం చేస్తున్నారు. ఇవాళ ఎంతో మంది ఉద్యోగులు లేని నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. మరి అట్లాంటిది ఇవాళ ఈయన తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 28వ రోజు సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా పోరాడి సాధించి తీరుతాం, సిఐటియు జిందాబాద్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. స్థానిక సుబ్బారావుపేటలోని ఆంగ్లో ఇండియన్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పండుగ విశిష్టత తెలియజేశారు. స్కూల్ విద్యార్థులందరూ తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ వేషధారణలో స్కూలుకు వచ్చారు. విద్యార్థులు హరిదాసు, జంగమ దేవర, బుడబుక్కల, కోయి, సోది చెప్పే అమ్మాయి గోదాదేవి, పిట్టలదొర వంటి వేషధారణలో అలరించాయి. చిన్నారులతో వివిధ వేషధారణలో వేయించారు. ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి తల్లి, మనకు కనిపించే బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారే తల్లి. ఆ గురువులు ఎవరమ్మో కాదే తల్లి, ఇక్కడే ఉన్నారే తల్లి. మరి అట్లాంటి మరి మన స్కూల్ ఫంక్షన్ లో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీకు నచ్చిందా? మరి ఒకసారి వేసుకోండి మన స్కూల్ కి. రామన్న పలుకు సోది చెబుతానే తల్లి సోరి చెప్తానమ్మా. పరిమిత అక్కకు ఒకసారి చప్పట్లు కొట్టాలి క్లాస్.
మరి అక్క దగ్గర కూడా సోది చెప్పించుకుంటుంది మా చెల్లి. ఏది పెళ్లి కాని వారికి జరగాలని ఒక నమ్మకం. థ్యాంక్ యూ టు ఆల్. బాగా అలరించారు చిన్నారులు కూడా. ఓకేనా? మరి వెళ్ళొస్తాం. సోది చెప్తాను, సోది చెప్పించుకోండి, మర్చిపోకండి. మీ అందరికి సంవత్సరం మీ అమ్మగారికి సోది. ఎవరు తీసుకుంటారు? ఇది కొత్తడా వెనకాల చిన్న అటు వచ్చి చిన్న ఈరోజు మా ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు పండుగల పట్ల అవగాహన, ఏ పండుగను ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఆ విషయాలన్నీ వీళ్ళకి ఒక నమూనాగా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసి పిల్లలకు అర్థమయ్యేలాగా మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు. చాలా చూడముచ్చటగా ఉన్నారు అందరూ కూడా. అలాగే ప్రత్యేకంగా కొన్ని వేషధారణలు వేయించడం జరిగింది. దాంట్లో రైతు, గోదాదేవి, హరిదాసు, బుడబొక్కల, అలాగే జంగం వాళ్ళు, అలానే ఈ గంగిరెద్దులు ఆడిచేవాళ్ళు, ఇలాగ పలు రకాల వేషధారణలు చేయటం, అలానే బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం, రకరకాల అంటే కోడి పందాలు జరిగేటట్టుగా ఒక నమూనాను క్రియేట్ చేయడం, అలాగే ఎడ్ల బండి, ఇలా రకరకాల సంక్రాంతి పండుగ రోజు ఏవైతే విశిష్టతలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈ హై స్కూల్ పిల్లలందరికీ కూడా ముగ్గుల పోటీలు, అలాగే గాలిపటాలు ఎగరేసే పోటీలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సెలవుల్లో మేము ఏదైతే ఇప్పుడు ట్రెడిషన్ మేము అలవాటు చేసామో అదే ట్రెడిషనల్గా వాళ్ళు పండుగను సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన తల్లిదండ్రులకి, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.